చంద్రూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకువెళ్లాడు చింతమనేని. దీంతో ఆయనతో పాటు మరో 18 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే చింతమనేనితో పాటు 19 మంది అనుచరులపై కేసులు నమోదు కాగా 5 అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ లక్ష్మయ్య స్పష్టం చేశారు. పరారీలో ఉన్న చింతమనేని కోసం 6 బృందాలు గాలిస్తున్నాయంటున్న డీఎస్పీ లక్ష్మయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పెదవేగి పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ముద్దాయిని హత్యాయత్నం కేసులో ముద్దాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లినటువంటి చింతమనేనికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడున్నారనేది సస్పెన్స్గా మారింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో న్యూస్ బీడీకి సంబంధించిన డీఎస్పీ లక్ష్మీ ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఎలా ఉంది సార్ పరిస్థితి? సో ఈ నెల 16వ తారీఖున పెదవేగి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడినటువంటి రాజశేఖర్ అనే ముద్దాయిని చింతమనేని ప్రభాకర్ గారు వారి అనుచరులతో రావటం, సో దౌర్జన్యంగా మా పోలీసు వారిని మరి బెదిరించి తీసుకుని వెళ్ళడం జరిగిన విషయంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో అతని అనుచరులు సుమారుగా ఒక 19 మంది దాకా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో ఒక 5 ఈరోజు మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము. సో ప్రజెంట్ వాళ్ళు కోర్టుకి వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి ముద్దాయిల గురించి మేము సెర్చ్ చేస్తూ ఉన్నాం. దానికి దాదాపు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 3 బృందాలు, అదేవిధంగా చింతమనేని గారి గురించి హైదరాబాద్లో ఒక 3 బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంలో ముఖ్యంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పార్టీ పరంగా ఎలాంటి ఇదైనా ఉండొచ్చు, కానీ పోలీసు వారు అరెస్ట్ చేయబడినటువంటి ముద్దాయిని తీసుకెళ్ళటం మాత్రం అది సమంజసమైనటువంటి విషయం కాదు. ప్రజలంతా కూడా ఇది గమనిస్తున్నారన్న విషయము అన్ని పార్టీల వారు కూడా గమనించాలి. ఇప్పటికే చూస్తే కనుక స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయి చింతమనేని విషయంలో ప్రధానంగా ఎటువంటి కేసు, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఇది 225, 224, అదేవిధంగా పోలీసు వారి మీద దౌర్జన్యం చేసినందుకు 353, అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని తీసుకెళ్ళడం అనేది 224, 225 ప్రకారంగా నేరం. మరి ఇంకొక సెక్షన్లో కూడా ఏంటంటే 143 రెడీ విత్ 149, అంటే అల్లని మోక్కలు ఈ విధంగా ఎక్కువ మంది వచ్చి ఆదిడి సృష్టించున్నటువంటిది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ 144 అమల్లో ఉండగా తీసుకొని వెళ్ళటం అనేది 188 ఎంసీసీ రూల్స్కి విరుద్ధం. ఇది దాని మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. బెంగళూరు వెళ్ళారు అని చెప్పని కొంతమంది అన్నారు. ప్రత్యేక బృందాలు ఏమన్నా పంపించారా? అదే హైదరాబాద్ అండి, హైదరాబాదే బృందాలన్నీ కూడా తిరుగుతున్నాయి. బెంగళూరు అనేది వాస్తవం కాదు. సంబంధించి ఎవరైతే పర్లలో వ్యక్తి కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తే కూడా కనపడుతుంది. రాజు సాక్షి, దెందులూరు నుంచి.